హలో అందరికీ, వెల్కమ్ టు రాఘవీస్ కిచెన్. ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ పాలకడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి. స్వీట్స్ ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకోండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకోండి, ఒక 3 దంచుకొని పెట్టుకున్న ఇలాచీలు. ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండి తీసుకున్నారో దానికి సగం చక్కెర వేసుకోండి. హాఫ్ గ్లాస్ చక్కెర కరెక్ట్ సరిపోతుంది. ఒకసారి పిండిని బాగా కలపండి. ఇప్పుడు పిండిలోకి కొద్దిగా పాలు పోసుకుంటూ కలపండి. ఒకేసారి మరి ఎక్కువ పోసుకోకండి, కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోండి. చూడండి, పిండి ఇలా ఉండాలి. బాగా లూజ్గా కూడా చేసుకోకండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత తీసి ఒకసారి పిండిని మళ్ళీ కలపండి. స్టవ్ మీద కొద్దిగా వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. పిండి వేయడానికి కాస్త లోతుగా ఉన్న గంటను తీసుకోండి. కాస్త ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క గంట పిండిని తీసుకుంటూ ఆయిల్లో వేసేయండి. పిండి కింద కాలిన తర్వాత అవి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి. అవి పైకి వచ్చాక ఇంకొక సైడ్ టర్న్ చేయండి. ఇంకా సైడ్కి ప్లేస్ ఉంది కాబట్టి ఇంకొక 2 పొటాటోలు అందులో వేసేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అవి మళ్ళీ పైకి లేచిన తర్వాత వేరే సైడ్ మలిపేసుకోండి. ఇలాగే ఉన్న పిండిని అంతా వేసేసేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ పాలకడియాల స్వీట్. మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ స్వీట్. మళ్ళీ ఆయిల్ ఎక్కువ అస్సలు లాగదండి. ఎన్ని తినాలనిపిస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ స్వీట్ ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అందరికీ.